ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని అందవెల్లి వద్ద అసంపూర్తిగా ఉన్న పెద్దవాగు బ్రిడ్జ్ స్థలాన్ని వర్షానికి కొట్టుకుపోయిన తాత్కాలిక రోడ్డును ఎమ్మెల్యే హరీష్ బాబు పరిశీలించారు. ఏడాదిన్నర కాలంగా నిర్మాణ పనులు జరుగుతుండటంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పనులు పూర్తి చేయడంతో అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. వంతెన కొట్టుకుపోవడంతో 42 గ్రామాల ప్రజలు రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని మండిపడ్డారు. అధికారులు వంతెన నిర్మాణంలో నిర్లక్ష్యం ప్రత్యక్షంగా కనిపిస్తుందని ఆయన దుయ్యబట్టారు. అధికారుల అలసత్వానికి నిరసనగా బ్రిడ్జి వద్ద నిరాహార దీక్ష చేయనున్నట్టు హరీష్ బాబు చెప్పారు. ఏడాదిని అర్థం నుంచి ఈ బ్రిడ్జి పనులు కొనసాగుతూనే ఉన్నాయి, ఇంకా పూర్తి కాలేదు. తొలకరి వర్షాలకే మొదటి వర్షానికే ఈ కింద ఉన్న మట్టి రోడ్డు కొట్టుకపోయింది అనే విషయం ఇప్పుడు తెలియవచ్చింది. దారుణం అంటే నేను నెల రోజులుగా కలెక్టర్ గారికి 10 సార్లు చెప్పిన. అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేసే సీతక్క గారికి అయితే మొన్న జిల్లా సమీక్ష సమావేశంలో అరగంట సేపు దాని గురించి వివరించి చెప్పడం జరిగింది. మొన్న శుక్రవారం నేను రామారావు పటేల్ గారు ముదోల్ శాసనసభ్యులు ఇద్దరం కలిసి ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర పోయి అక్కడ కూడా ఈ విషయాన్ని లేవనెత్తి కలెక్టర్ గారికి ఫోన్ చేయించడం జరిగింది. కానీ అధికారులు పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఇవాళ సమస్య ఏంటంటే ఆ కాంట్రాక్టర్కు బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేయడంతో ఆయన 98% పనులు పూర్తయినాయి. కేవలం అప్రోచ్ రోడ్ మాత్రమే మిగిలి ఉన్నది. దాన్ని పూర్తి చేయమనంటే ఆ డబ్బులు ఇస్తే కానీ నేను ఇది చేయను అనే పరిస్థితి దాపురించింది. చాలా దారుణం. వెనుకబడ్డ ప్రాంతం మీద కనీస శ్రద్ధ లేదు ఈ ప్రభుత్వానికి. ఇవాళ రాష్ట్రం దివాలా తీసింది. రాష్ట్ర ప్రభుత్వం